Hi viewers, I'm Dr. Anusha, consultant gynecologist and infertility specialist. డెలివరీ అయిన వెంటనే తల్లికి ఎటువంటి ఫుడ్ పెట్టాలో ఈరోజు మనం తెలుసుకుందాం. జనరల్గా డెలివరీ అయిన వెంటనే బాలింతలకి చాలామంది పథ్యం పాటిస్తున్నామని చెప్పి ఫుడ్ పెట్టారు. మార్నింగ్ పాలు, బ్రెడ్, నైట్ పాలు, బ్రెడ్ అని చెప్పి మధ్యాహ్నం కొంచెం రైస్ పెట్టి ఏదో కర్రీస్ పెడుతూ ఉంటారు. ఇటువంటివి చేయొద్దు. ఎందుకంటే మనకి బేబీ ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు తల్లి కూడా అంతే ఇంపార్టెంట్. ఆ తల్లిలో ఉన్న న్యూట్రిషన్ మొత్తం బేబీకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం తల్లికి మంచి హెల్దీ ఫుడ్ పెట్టాలి. అంటే చక్కగా ఆకుకూరలతో పప్పు పెట్టాలి. జనగా పప్పు అవాయిడ్ చేసేస్తారు. పప్పు పెడితే కుట్ల దగ్గర చీము పడుతుంది, కుట్లు మానవు అనేది ఒక అపోహ. పప్పు అనేది ఇట్ ఈస్ ఎ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. ప్రోటీన్ చాలా మంచిగా ఉంటుంది అండ్ మనకి పప్పు అనేది ఈజీలీ అవైలబుల్గా ఉంటుంది. సో ఒక పప్పు ఏదో ఒక ఆకుకూర ఖచ్చితంగా పెట్టాలి. గుడ్లు పెట్టాలి, పాలు పెట్టాలి. నెక్స్ట్ ఫిష్ కానీ చికెన్ కానీ ఏది ఉంటే నాన్ వెజ్లో అదే ఒక పూట పెట్టాలి ఖచ్చితంగా. రైస్. నెక్స్ట్ ఏంటంటే పెరుగు కూడా పెట్టాలి. ఇంకొక అపోహ ఏముంటుందంటే తల్లి పెరుగు తింటే బేబీకి జలుబు చేస్తుంది అన్న అపోహ ఒకటి ఉంటుంది. అటువంటిది ఏమీ ఉండదండి. ఈ జలుబు అనేది మనకు ఒక వైరస్ ద్వారా వస్తుంది, పెరుగు వల్ల కాదు. సో అది మంచి ప్రోబయోటిక్ కాబట్టి పెరుగు కూడా ఖచ్చితంగా డైట్లో పెట్టాలి. సో ఈ ప్రెగ్నెన్సీ చేంజెస్ అన్నీ మారి మళ్ళీ ఆమె ప్రెగ్నెన్సీకి ముందు ఎలా ఉందో తన బాడీ అలా రావాలి అని అంటే మనం హెల్దీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయాలి మదర్కి. నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లి, బెండకాయలు ఇవి ఎక్కువ మనం ఫుడ్లో పెడుతూ ఉంటే మెంతులు, మెంతుకూర ఇవన్నీ ఎక్కువ వాడుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పాలు ప్రొడక్షన్, మిల్క్ ప్రొడక్షన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో బేబీకి పాలు కూడా ఎక్కువ పడుతూ ఉంటాయి అన్నమాట. మదర్కి ఎక్కువ పాలు వచ్చి బేబీకి సరిపడా వస్తూ ఉంటాయి. సో ఇది మనం న్యాచురల్గా మన ఇంట్లో అవైలబుల్గా ఉండే ఫుడ్స్. ఇవి కాకుండా ఏంటంటే ఆ మదర్ ఖచ్చితంగా డెలివరీ అయిన ఒక 6 మాసాల వరకు ఐరన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా వాడాలి. ఎందుకంటే మన డైట్ ద్వారానే కంప్లీట్గా మనం ఐరన్, కాల్షియం అనేది సప్లిమెంట్ చేయలేం కాబట్టి పాలు ఆపినంత వరకు ఆ 6 months ఆ ఫేస్ వరకు ఈ 2 ట్యాబ్లెట్ల వరకు ఖచ్చితంగా వాడుతూ ఉండాలి. నెక్స్ట్ ఏంటి, డెలివరీ అయిన తర్వాత ఎప్పటి నుంచి ఎక్సర్సైజ్ చేయొచ్చు అనేది చాలామంది అడుగుతూ ఉంటారు. మీకు ఒక 2 months రెస్ట్ అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మన గర్భసంచి ఏదైతే ఉందో అది మళ్ళీ ప్రెగ్నెన్సీ, మీరు ప్రెగ్నెన్సీ కాకముందు ఆ స్టేజ్కి రావాలంటే ఒక 6 మాసాలు పడుతుంది, 6 వారాలు పడుతుంది. సో అంతవరకు రెస్ట్లో ఉండండి. దాని తర్వాత వాకింగ్తో స్టార్ట్ చేయండి. హెవీ ఎక్సర్సైజెస్ చేయడం, వెంటనే జిమ్కి వెళ్ళిపోవడం వంటివి చేయొద్దు. జస్ట్ వాకింగ్ చేయండి. నార్మల్ డెలివరీ వాళ్ళు అయితే కిగిల్స్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి, మీకు కిందనున్న వెజైనా మజిల్స్ టైట్ అవ్వడానికి ఆ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే సరిపోతుంది. థ్యాంక్ యూ.